హాయ్ అండి, వెల్కమ్ టు గ్రాండ్ మాస్ కిచెన్ డైరీ. ఎప్పటిలాగే మరో టేస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను మీకు కర్రీ చూపించబోతున్నానండి. చామదుంపల వేపుడు చూపించబోతున్నాను. అది కూడా ఎక్కడ జిగురు అనేది లేకుండా చాలా పొడిపొడిలాడుతూ వస్తుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. చాలా తక్కువ నూనెతో చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ చామదుంపల వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, గ్రాండ్ మాస్ కిచెన్ డైరీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఏమైనా బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ రావాలి కదా. ఇంకా లేట్ ఎందుకు, ఈ చామదుంపల వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఈ చామదుంపల్ని మనం శుభ్రంగా కడిగించుకోవాలండి. బాగా మట్టి ఉంటుంది, అందుకే ఒక అరగంట సేపు నీళ్ళలో నానబెట్టుకున్నామంటే ఆ తర్వాత మట్టి అంతా పోతుంది. కడిగినప్పుడు నానబెట్టుకుంటే తొందరగా పోతుంది అనమాట. వీటిని ఇలా శుభ్రంగా కడిగాక మనం వీటిని ఉడికించుకోవాలి. దానికోసం ఒక కుక్కర్లో వాటర్ తీసుకుని అందులో మనం ఈ చామదుంపలు వేసి ఉడికించుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి ఉడికించుకునేటప్పుడు. ఇప్పుడు మూత పెట్టేసుకొని వీటిని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. 2 విజిల్స్ అయితే సరిపోతుందండి. ఒకవేళ ఉడకనట్లయితే ఇంకొక విజిల్ పెట్టుకోండి. మరీ మెత్తగా ఉడికించుకుంటే బాగోదు. ఇక్కడ చామదుంపలు ఉడికిపోయాయండి. చూసారు కదా, ఇట్లా మనం పట్టుకుంటూ ఉడికిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. వీటికి పైన ఇలా తొక్కంతా తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకున్నామంటే మనకి తినేటప్పుడు బాగుంటుందండి, చూడటానికి కూడా బాగుంటుంది. లేదంటే మనకి ఇష్టమైనట్లు కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని వేయించడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు వేసేసుకొని వేయించుకోవాలి. ఇలా ముందే ఆయిల్లో వేయించుకోవడం వల్ల జిగురు అనేది ఉండదండి. చాలామంది ఈ జిగురు ఉంటుందనే చామదుంపలే తినరు. ఇలా ముందే వేయించుకున్నామంటే జిగురు అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని వీటిని వేయించుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. సిమ్లో పెట్టుకున్నామంటే ఆయిల్ పీల్చేసుకుంటాయి. చూసారా, ఇవి బాగా వేగిపోయాయి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది రావాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపు వేసుకుందామండి. దానికోసం ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారాక చాయ్ మినపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాము. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అలాగే పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఇలా బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బాగా కలర్ మారాక ఇప్పుడు ఇందులో మనం ముందే వేయించి పెట్టుకున్న చామదుంపలు ఉన్నాయి కదా, వాటిని వేసేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా కారం అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందామండి. అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. అప్పుడు పొడి పొడిలాడుతూ వస్తుంది. గ్రేవీగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, కాకపోతే ఇలా పొడి పొడిలాడుతూ ఉంటే బాగుంటుందండి. ఇక్కడ చామదుంపల వేపుడు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. అంతే అండి, ఎంతో సింపుల్గా చాలా రుచిగా ఉండే చామదుంపల వేపుడు రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం గ్రాండ్ మాస్ కిచెన్ డైరీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.